ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల తీర్పు చరిత్రాత్మకమైందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రజల రుణం తీర్చుకుంటామన్నారు. పార్టీ విజయానికి కృషి చేసిన కార్యకర్తలను అభినందించారు. ఎయిర్ పొల్యూషన్, యమునా కాలుష్యం లేని ఢిల్లీని తయారు చేస్తామని చెప్పారు. ప్రధాని మోదీ నేతృత్వంలో బీజేపీ వరుస విజయాలు సాధిస్తోందన్నారు కాషాయ నేతలు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల తీర్పు చారిత్రాత్మకమన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. దేశ రాజధానిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రజల రుణం తీర్చుకుంటామని చెప్పారు. ఢిల్లీలో గ్రాండ్ విక్టరీతో పార్టీ హెడ్ ఆఫీస్లో పార్టీ శ్రేణులతో కలిసి విజయోత్సవాల్లో పాల్గొన్నారు. ఈ విజయానికి కష్టపడిన కార్యకర్తలను అభినందించారు. 10 ఏళ్ల కష్టాల నుంచి ఢిల్లీకి విముక్తి లభించిందన్నారు ప్రధాని మోదీ. इन आपदा वालों के कुकर्मों की पीड़ा झेल रहे थे, आज उन्हें भी उस पीड़ा से मुक्ति मिली होगी। साथियों, जिस पार्टी का जन्म ही भ्रष्टाचार के विरुद्ध हुए आंदोलन से हुआ हो, वही भ्रष्टाचार में लिप्त हो गई. దేశ ప్రజలకు బీజేపీపై అపార నమ్మకం ఉందన్నారు ప్రధాని మోదీ. అన్ని రాష్ట్రాల ప్రజలు డబుల్ ఇంజిన్ సర్కార్ కోరుకుంటున్నారన్నారు. గత ఆప్ ప్రభుత్వం కేంద్రం స్కీమ్లు ప్రజలకు చేరకుండా అడ్డుకుందన్నారు. ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్, యమునా కాలుష్యం లేకుండా చేస్తామన్నారు మోదీ. अपने हर घोटाले को छिपाने के लिए रोज नई नई साजिशें रची, लेकिन अब दिल्ली का जनादेश आ चुका है. मैं गारंटी दे रहा हूं, पहले विधानसभा सत्र में ही सीएजी की रिपोर्ट सदन में रखी जाएगी. भ्रष्टाचार के हर तार की जांच होगी और जिसने भी लूटा है उसको लौटाना पड़ेगा. ప్రధాని మోదీ నేతృత్వంలో బీజేపీ వరుస విజయాలు సాధిస్తోందన్నారు ఆ పార్టీ చీఫ్ జేపీ నడ్డా. పేదలు, బలహీన వర్గాల జీవితాల్లో మార్పు తేవడమే ఎన్డీఏ సర్కార్ లక్ష్యమన్నారు. హస్తినా ప్రజలకు సురక్షితమైన తాగునీరుతో పాటు మంచి రోడ్లు అందిస్తామన్నారు నడ్డా. डेवलपमेंट, गांव की, गरीब की, वंचित की, पीड़ित की सेवा, उनके जीवन स्तर में परिवर्तन आए, इस बात के लिए जिस तरीके से आपके नेतृत्व में देश में काम हुआ, उसको भी यह चुनाव के नतीजे मुहर लगाते हैं और उसको भी. ఈ అసెంబ్లీ ఎన్నికలు తప్పుడు హామీలకు చెంపపెట్టన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఆ పార్టీ ఇచ్చిన తప్పుడు హామీలను ప్రజలు నమ్మలేదన్నారు. యమునా నది కాలుష్యం, దెబ్బతిన్న రోడ్లు, ప్రతి వీధిలో తెరిచిన లిక్కర్ షాపులకు ప్రజలు ఓట్లతో బుద్ధి చెప్పారంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు అమిత్ షా. దేశ రాజధానిలో బీజేపీ విజయం ప్రజల విజయమన్నారు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి. అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమించిన కేజ్రీవాల్ అదే అవినీతిలో కూరుకుపోయారని తెలిపారు. బీజేపీకి ఘన విజయం కట్టబెట్టిన ప్రజలకు సెల్యూట్ అన్నారు. 3 ఏళ్లలో సబర్మతి రివర్ ఫ్రంట్ లాగా యమునా నదిని శుద్ధి చేస్తామన్నారు హర్దీప్ సింగ్ పూరి. सल्यूट करता हूं, उनको मैं समझता हूं कि ये सही माने में भारतीय जनता पार्टी की और माननीय प्रधानमंत्री जी के नेतृत्व में जो भारतीय जनता पार्टी और कार्यकर्ताओं ने जो जीत हासिल की है बहुत शानदार है. पर इसके रियल विक्टर, रियल अगर किसी की जीत है तो दिल्ली के नागरिक की जीत है. और दिल्ली और 2 डबल इंजन की सरकार होगी, जो माननीय प्रधानमंत्री जी का विकसित भारत का जो संकल्प है वो अब दिल्ली में भी लागू होगा. ఆప్ అవినీతితో హస్తినా ప్రజలు విసిగిపోయారన్నారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. ఢిల్లీ ప్రజలు మంచి ప్రభుత్వాన్ని కోరుకున్నారని చెప్పారు. గత 10 ఏళ్ల కేజ్రీవాల్ అవినీతి, అరాచకత్వమే ఆప్ను ఓడించాయన్నారు. ఢిల్లీ అభివృద్ధిని ఆప్ ఏమాత్రం పట్టించుకోలేదన్నారు పీయూష్ గోయల్.